అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది సరే డైలీ వాకింగ్ చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుందా, రియల్గా బెనిఫిషియల్ అని అడుగుతుంటారు. సో ముఖ్యంగా మనకి డయాబెటీస్ మెయిన్గా డివైడ్ చేసుకుంటే 2 టైప్స్. ఒకటి టైప్ 1 డయాబెటీస్, ఒకటి టైప్ 2 డయాబెటీస్. టైప్ 1లో వాళ్ళకి అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో వీళ్ళల్లో ఇన్సులిన్ పూర్తిగా ఉండదు కాబట్టి మనకి ఇన్సులిన్ బయట నుంచి తీసుకుంటాం. అండ్ టైప్ 2 ఈజ్ బికాజ్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి ఉంటుంది, వీళ్ళు షుగర్ తీసుకున్న తర్వాత వాళ్ళ బాడీలో ఉన్న సెల్స్ ఆ షుగర్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాయి. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ద్వారా చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతాయి, మీ సెల్స్ అన్నీ కూడా సెల్స్ బయట ఉన్నటువంటి గ్లూకోజ్ని ఎక్సర్సైజ్ వల్ల అప్టేక్ చేసి మీ షుగర్స్ని చాలా బెటర్ కంట్రోల్కి తీసుకొస్తూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ వల్ల డెఫినెట్గా షుగర్ కంట్రోల్కి వస్తుంది. టైప్ 1 డయాబెటీస్లో కూడా బెనిఫిట్ ఉంటుంది, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఎక్సర్సైజ్ వల్ల డైలీ 40 minutes to 1 hour అట్లీస్ట్ 5 days ఇన్ ఏ వీక్ ఎక్సర్సైజ్ వల్ల షుగర్స్ చాలా బెటర్ కంట్రోల్కి వస్తుంది. ఎలా అంటే సపోజ్ ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు బహుశా కొన్ని రోజుల వరకు డయాబెటిక్ మెడికేషన్ లేకుండా ఎక్సర్సైజ్ ద్వారా మేనేజ్ చేయొచ్చు. ప్రీ డయాబెటీస్ కాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళు లో డోసెస్ తోటి అండ్ హై డోసెస్ వాడే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క డోస్ రిడక్షన్ అంటే మెడికేషన్ డోస్ రిడక్షన్ జరుగుతుంది. ఇన్సులిన్ వాడే వాళ్ళు ఇన్సులిన్ డోస్ కూడా రిడక్షన్ జరుగుతుంది. సో డెఫినెట్గా ఎక్సర్సైజ్ షుగర్ కంట్రోల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ధన్యవాదాలు. Please like, share and follow for more health updates.